మన త్రియేక దేవుని పరిశుద్ధ నామమునకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మహిమ కలుగును కాక. అడ్వెంట్ ఇవాంజలికల్ లూథరన్ చర్చ్, సంతోష్ నగర్ ప్యారిష్ సంఘ కాపర్లముగా ఈ యొక్క లెంట్ డేస్లో మండల కాల ధ్యానములు మరి ఉదయ వేళలో ఈ విధంగా మీతో కలిసి ధ్యానించుటకు దేవుడు మాకు చూపినటువంటి కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి మీరందరూ కూడా సంతోషంగా ఈ యొక్క ధ్యానాల్లో పాల్గొంటున్నారని విశ్వసించి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి నిన్నటి దినమందు మన కాపరి డి విజయ్ కుమార్ గారు మరి 18వ దినమందు మనతో ధ్యానించినటువంటి అంశము యేసుక్రీస్తు వారు సెలవిచ్చినటువంటి మాట, జీవాహారము నేనే. ఆయనపై ఏ విధంగా ఆధారపడి ఈ లోకంలో మరి మనము ఆత్మీయంగా జీవించాలో నిన్నటి దినమందు ఆ విషయాన్ని ధ్యానం చేసుకుని ఉన్నాం. మరి నేటి దినమందు ఈ యొక్క మండల కాల ధ్యానములలో 19వ దినము ఈ ఉదయ వేళలో ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి అంశము మరి యేసుక్రీస్తు వారు ఒక గుడ్డివాణ్ణి స్వస్థపరచటము. అదేవిధంగా యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నటువంటి మాట, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని సెలవిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గమనించినట్లయితే మరి ఈ యొక్క ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠములు యోహాను సువార్త 9వ అధ్యాయము, ఈ యొక్క అధ్యాయం అంతా మొదటి నుండి 41 వచనాలు. అదేవిధంగా యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6-7 వచనాలు. మరి కీర్తనల నుండి 146వ కీర్తనను, ఈ 3 వాక్య భాగాలను మరి ఆధారం చేసుకొని నేటి దిన ధ్యానంలో మనం సాగిపోదాం. మరి ముఖ్యంగా ఈ యొక్క యోహాను సువార్తలో మరి యోహాను భక్తుడు యేసుక్రీస్తు వారిని గురించి మరి చాలా విషయాలు తెలియజేస్తూ ఆయన పలికినటువంటి 7 ఐ యామ్ సేయింగ్స్, ఐ యామ్ స్టేట్మెంట్స్. నేను జీవాహారము, నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల పోవు ద్వారము నేనే, పునరుద్ధానము జీవము నేనే, మార్గము సత్యము జీవము నేనే, నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నేను వెలుగై ఉన్నాను. సో ఈ విధంగా 7 సేయింగ్స్ మరి యోహాను భక్తుడు రాయటం చూస్తున్నాం. అదేవిధంగా యేసుక్రీస్తు వారు చేసిన అనేకమైనటువంటి అద్భుతాలలో 7 మరి ప్రాముఖ్యంగా ఆయన ఎంచి 7 అద్భుతాలని, వాటినే ఆయన మరి సూచక క్రియలు అన్నాడు. మరి యొక్క పుట్టుగుడ్డు వాణిని యోహాను సువార్త 9వ అధ్యాయంలో స్వస్థపరచటము, ఈ యొక్క అద్భుతము మరి యోహాను రాసినటువంటి ఆ 7 సూచక క్రియలు లేదా అద్భుత క్రియలలో 6వదిగా ఉండటము మరి మనము చూస్తూ ఉన్నాం. మరి దానికంటే ముందు యేసుక్రీస్తు వారిని గురించి తండ్రి అయినటువంటి దేవుడు ముందుగానే యెషయా భక్తుని ద్వారా పలికినటువంటి మాటలన్నీ కూడా యేసుక్రీస్తు వారిలో మరి నెరవేరటం, ఆయనే రక్షకుడని, ఆయనే ప్రభు అని, ఆయనే మెస్సయ్య అని, ఆయనే క్రీస్తు అని, మరి పరలోకానికి ఆయన తప్ప వేరొక మార్గం లేదని మనము పూర్తిగా విశ్వసించటానికి మరి యెషయా భక్తుని ద్వారా పలికిన మాటలన్నీ కూడా యేసుక్రీస్తు వారి విషయంలో నెరవేర్టము మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6-7 వచనాలు మనము గమనించినట్లయితే, గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాల్లో నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకట్లో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నానని చెప్పి మరి యేసుక్రీస్తు వారు గురించి మరి తండ్రి అయినటువంటి దేవుడు మరి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మాట్లాడటం చూస్తున్నాం. సో యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలలో ఒక పరిచర్య జనులను స్వస్థపరచటం. అదేవిధంగా యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో ఈ లోకానికి సత్యాన్ని తెలియజేయటం. మరి ఈ యొక్క అంధకారమయమైనటువంటి ఈ లోకములో వెలుగు ప్రసరింపచేసి ఆత్మీయంగా మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ విధంగా ఈ యొక్క అంధకారంలో కొట్టుమిట్టుడుతున్నామో, ఇటువంటి పరిస్థితులలో మనకు వెలుగును చూపించి మరి వెలుగును మనము వెలుగు సంబంధులుగా జీవించుటకు, దైవ నిరీక్షణ కలిగి జీవించుటకు మరి ఇవన్నీ యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యగా మనం చూస్తూ ఉన్నాం. చెరలోనున్న వారికి విడుదల, అదేవిధంగా విమోచన, భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క అంధత్వము నుండి
మరి సత్యాన్ని గ్రహించటానికి, వెలుగుని చూడటానికి మరి తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియకుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపటము మరి మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి ఎంచుకున్నటువంటి ఈ యొక్క కీర్తనల గ్రంథంలో కూడా చూసినట్లయితే కీర్తనలు 146వ కీర్తన మరి 3-4 వచనాలు చూసినట్లయితే మనము లోకము వైపుకు చూడకూడదు, మరి రాజుల వైపును కానీ మనకంటే పెద్దవారి వైపు మనము కీర్తనలో 75వ కీర్తనలో కూడా అనేక పర్యాయములు ధ్యానం చేసుకుంటాం. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను మనకు హెచ్చు కలగదు, కానీ ఒకరిని హెచ్చించేవాడు మరి ఒకరిని తగ్గించేవాడు దేవుడే. అవే మాటలు ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. కీర్తనలో 146వ కీర్తన 3-4 వచనాలు చూసినట్లయితే రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకొడి అని అంట. మనం ఏమైనా విషయాల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని వైపు చూసేదానికంటే ముందు మనకు అలవాటైనటువంటి పరిస్థితి మనుషుల వైపు చూస్తాం. ఎవరు ఈ విషయంలో నాకు హెల్ప్ చేస్తారు, మనుషుల్ని మనం నమ్ముకుంటూ ఉంటాం. తర్వాత 4వ వచనం, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఈ యొక్క రాజులు గొప్పవారు మనం ఎవరి వైపు చూస్తామో వారి ఈ లోకంలో శాశ్వతం ఉండరు, వారి ప్రాణం కూడా పోతుంది, వారి యొక్క దేహము కూడా మంటి పాలవుతుంది. అట్లాగే వారి యొక్క నిర్ణయాలు, వాళ్ళ ఆలోచనలు ఆ యొక్క వారితో పాటే నశించిపోతాయి. కనుక వారిని మీరు ఆశ్రయించొద్దు. కానీ ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవాను స్తుతించండి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. మనలను కాపాడేవాడు, మనలను రక్షించేవాడు, మన యొక్క అవసరతలను తీర్చేవాడు. 5వ వచనం మనం గమనించినట్లయితే యెహోవా మీద ఎవరైతే ఆశ పెట్టుకొనునో వారు ధన్యులు అంటున్నాడు. ఆ యొక్క యెహోవా ఏ విధము చేతనైనను నిన్ను నన్ను ఆయన ఈ యొక్క బంధకాల నుండి, బాధల నుండి, చీకటి నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి తీసుకొని వస్తాడు. మనం మరి 6, 7, 8 వచనాలు కూడా గమనించినట్లయితే ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలో సర్వమును సృజించినవాడు, నిన్ను నన్ను సృజించినవాడు, సర్వ సృష్టిని సృజించినవాడు ఆయనే. ఆయన వైపు చూడండి, కానీ నరుల వైపు కానీ రాజుల వైపు కానీ చూడొద్దు అని సెలవిస్తున్నాడు. 8వ వచనం, యెహోవా గ్రుడ్డి వారి కనులు తెరవచేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. సో గుడ్డివారిని, కృంగిన వారిని, మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కాపాడేవాడు, లేవనెత్తేవాడు, కన్నులు తెరవచేయువాడు, బంధింపబడిన వారిని విడిపింపచేయేవాడు. మరి అదేవిధంగా మరి యేసుక్రీస్తు వారి విషయంలో చూసినట్లయితే మరి యెహోవా పంపినటువంటి ఆ యొక్క శ్రమ సేవకుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో తండ్రి అయినటువంటి దేవుడు ఆయనకు అప్పగించినటువంటి ఆ యొక్క పరిచర్యను ఆయన ఏ విధంగా మరి ఆయన నిర్వర్తించాడో, మరి తుదముట్టించాడో యోహాను సువార్తలో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో మరి ఈ యొక్క యెషయా గ్రంథంలోను కీర్తనల్లోనూ పలకబడినటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరో కాదు, యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారు మరి ఆ యొక్క సేవకునిగా నిన్ను నన్ను ఆ యొక్క శిలువ శ్రమను ఆయన అనుభవించి నిన్ను నన్ను విడిపించి గొప్ప మరి వెలుగు మనపై ప్రసరింపచేసి ఈ వెలుగులో మరి మనం సత్యాన్ని గ్రహించి సత్య సంబంధులుగా జీవించటానికి మరి యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యాలని మనం గమనించగలం. మరి యొక్క పాత నిబంధన గ్రంథంలో ఒక సేవకునిగాను ఈ లోకానికి వెలుగుగాను మనము ధ్యానించుకొని ఉన్నాం. అదేవిధంగా కీర్తనల గ్రంథములో మరి దేవుని యొక్క న్యాయాన్ని జరిగించేవానిగా యేసుక్రీస్తు వారిని చూస్తున్నాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి యొక్క సువార్త పాఠంలో యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఈ యొక్క పుట్టుగుడ్డు వాణ్ణి మరి మంచిగా చూపు అనుగ్రహించి సత్య సంబంధిగా దేవుని యొక్క కుమారునిగా చేశాడో మనం చూస్తున్నాం. యోహాను గ్రంథంలో మరి ఇద్దరు ఈ వ్యక్తులను మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము అను ఒక వ్యక్తి ఉన్నాడు. అట్లాగే ఈ యోహాను 9వ అధ్యాయంలో ఈ పుట్టుగుడ్డువాడు ఉన్నారు. వీరిద్దరూ యేసుక్రీస్తు వారి గురించి సెలవిచ్చినటువంటి మాట ఏమిటయ్యా అంటే, దేవుడు అతనికి తోడై ఉండకపోతే నీవు చేస్తున్నటువంటి క్రియలు ఎవ్వరూ చేయలేరు. ఈ యొక్క నికోదేము భౌతిక సంబంధమైనటువంటి కళ్ళు ఉన్నాయి, కానీ
ఆత్మీయంగా ఆయన గుడ్డివాడు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రబోధనలు ఆయన యొక్క ఆత్మీయ అంధత్వాన్ని మరి తెరిచి సత్యాన్ని గ్రహించినప్పుడు చీకటిలో వచ్చి యేసుక్రీస్తు వారిని కలుసుకొని యేసుక్రీస్తు వారి గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు నీకు తోడై ఉండకపోతే నువ్వు చేస్తున్నటువంటి కార్యాలు ఎవ్వరు చేయలేరు. ఎందుకంటే మేము కూడా ఈ ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నాం, బోధిస్తున్నాం. నీవు మరి బోధిస్తున్నావు, కానీ నువ్వు చాలా డిఫరెంట్గా ఉన్నావు. దేవుడు నీకు తోడై ఉండకపోతే నీవు కార్యం చేయలేవు. అదేవిధంగా ఈ పుట్టుగుడ్డువాడు కూడా మరి 9వ అధ్యాయంలో మరి పుట్టుగుడ్డువాడిని యేసుక్రీస్తు వారు స్వస్థపరుస్తాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఈ లోకము పుట్టినది మొదలు గ్రుడ్డివారు స్వస్థ పొందనది నేను ఎక్కడ వినలేదు. సో ఇక్కడ మొదట 11వ వచనంలో మరి వాళ్ళు అడిగారనమాట, అరే నిన్ను ఎవరయ్యా స్వస్థపరిచిందంటే 11వ వచనంలో అంటాడు, యేసు అను ఒక మనుష్యుడు అని అంటున్నాడు. యేసు అనే మనుష్యుడు అని అంటున్నాడు. ఆ తర్వాత ఈ యొక్క జనాలందరూ కలిసి వీనిని పుట్టుగుడ్డు వానిని పరిసయ్యుల దగ్గరికి వెళ్తే పరిసయ్యులు అడుగుతున్నారు, ఎవరు ఆయనని ఎవర్రా నిన్ను స్వస్థపరిచిందని ఆ గుడ్డివాడిని అడిగితే యేసు అనే ఒక ప్రవక్త అని అంటున్నాడు. ఆ తర్వాత మనము మరి 34వ వచనం గమనించినట్లయితే, అందుకు వాడు, నీవు కేవలము వై పుట్టినవాడవు, నీవు మాకు ప్రబోధింప వచ్చితివా అని వానితో చెప్పి ఈ యొక్క పరిసయ్యులు ఆ గుడ్డివాడిని వెలివేశారు. ఎందుకంటే మరి వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటి, వీడు ఎందుకు గుడ్డివాడిగా పుట్టాడు, వీడి తల్లిదండ్రులు పాపం చేశారు, సో వీడు ఆల్రెడీ పాపి అని చెప్పి వాని మీద ముద్ర వేసి వానిని వెలివేయటం చూస్తున్నాం. సో 35వ వచనంలో, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. సో నీవు దేవుని కుమారుని యందు ఆయనను నమ్ముతున్నావా, మెస్సయ్యని నమ్ముతున్నావా, క్రీస్తుని నమ్ముతున్నావా అంటే, నమ్ముటకు ఆయన ఎవరంటే నీతో మాట్లాడుతున్న ఆయననే నేను అన్నప్పుడు వెంటనే 38వ వచనం మనం చూసినట్లయితే అంతటా వాడు అంటున్నాడు, ప్రభువా అంటున్నాడు. మొట్టమొదటి జనులు అడిగినప్పుడు ఏమన్నారు, యేసు అని ఒక మనుష్యుడు అన్నాడు. పరిసయ్యులు అడిగినప్పుడు ఒక ప్రవక్త అని అన్నాడు. కానీ ఎప్పుడైతే 38వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు తాను కనపరుచుకున్నప్పుడు ప్రభువా అని అంటున్నాడు. సో ఈ లోకములో అంధత్వములో ఈ యొక్క పుట్టుగుడ్డువాడు శరీర సంబంధమైనటువంటి అంధత్వము, ఆత్మీయంగా అంధత్వము కలిగినవాడు. అతను చివరికి 2 రకాలుగా ఆయన యొక్క అంతరింద్రములు తెరవబడినాయి, అదేవిధంగా బాహ్య సంబంధమైన కన్నులు తెరవబడినాయి. దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు, మరి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి వెలుగులోనికి వచ్చాడు. ఆ విధంగా యేసుక్రీస్తు వారిని విశ్వసించి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యునిగా తన యొక్క భావి జీవితము జీవించినట్లు మరి మనము గ్రహిస్తున్నాం. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క మతాచారులుగా ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు వారు అనుదినము పఠిస్తున్నటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి ఆ మెస్సయ్య వారి కళ్ళ ముందు ఉంటున్నా కానీ వారి యొక్క లోక సంబంధమైనటువంటి మతాచారాలను పట్టుకొని ఆ యొక్క దురభిమానము, అహంకారముతో ఈ యొక్క మతాన్ని వారికి అనుకూలంగా మార్చుకొని స్వనీతితో వారి ముందు అంత గొప్ప కార్యం జరుగుతూ ఉంటే, నువ్వు విశ్రాంతి దినమందు ఈ విధంగా మనిషిని నువ్వు మరి గుడ్డివాడిని స్వస్థపరిచావని చెప్పి ఒక నెపం మోపి విశ్రాంతి దినాన్ని నువ్వు ఆచరించట్లేదని చెప్పి యేసుక్రీస్తు వారిని వారు మరి వెలివేయటము, ఆయనను మరి అడ్డు తొలగించుకోవాలని చూస్తూ ఉన్నారు. ప్రభువుని వెంబడిస్తున్నటువంటి మనము కూడా ఈ యొక్క మండలకాల ధ్యానములలో మరి ఈ విధంగా యేసుక్రీస్తు నేను మార్గం అని చెప్తున్నటువంటి ఈ పరిస్థితులలో ఆ మార్గాన్ని మనం గ్రహించకుండా మనకు తెలిసినటువంటిది ఏదో మన యొక్క మరి మనల్ని మనము ఆ విధంగా ప్రూవ్ చేసుకోవటానికో లేకపోతే గొప్పవారినిగా చేసుకోవటానికో ఈ యొక్క మతపరంగా వాటిని తీసుకొని మరి అసలైనటువంటి సత్యాన్ని మనము గ్రహించకపోతే మనము కూడా ఆత్మీయంగా గుడ్డివారమే. బాహ్య సంబంధమైన కన్నులు పనిచేస్తున్నాయి, కానీ ఆత్మ సంబంధమైనటువంటి కన్నులు మూసుకొని ఉన్నాయి. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఆ 9వ అధ్యాయం ప్రారంభంలో ఆ పుట్టుగుడ్డివాడు అంధుడుగా ఉన్నాడు.
అధ్యాయం చివరికి 41వ వచనం వచ్చేసరికి ఈ యొక్క పుట్టుగుడ్డివాడు మరి శరీర సంబంధంగా చూస్తున్నాడు, ఆత్మ సంబంధంగా కూడా ఆయన మరి సత్యాన్ని గ్రహిస్తున్నాడు. కానీ మరి ఇక్కడ ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, ఈ మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రము ఆత్మ విషయంలో వారు గుడ్డివారైపోయారు అని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈ యొక్క అధ్యాయం ధ్యానించినప్పుడు అంతా కూడా నాకు రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయంలో కూడా అధ్యాయం అంతా గమనించినట్లయితే ప్రారంభములో మరి నయమాను, సిరియా దేశస్థుడు నయమాను అన్యుడు, ఒంటి నిండా కుష్ఠవ్యాధి ఉంది. అధ్యాయ ప్రారంభంలో మరి ఆయన కుష్ఠవ్యాధిగా ఉంటూ ఉన్నాడు. అధ్యాయం చివరి వచనంకి వచ్చేసరికి ఈ గెహాజీ ఎవరైతే ఉన్నారో ఈ లోకాన్ని ఆశించాడు. మరి ఎంతో గొప్ప ప్రవక్త దగ్గర ఉంటూ మరి ఆ యొక్క మాటలు వింటూ ప్రవక్త దగ్గర నమ్మకంగా ఉండకుండా లోకం వైపు చూశాడు. ఆ యొక్క అధ్యాయం చివరికి వచ్చేసరికి ఏం జరిగింది? ఆ నయమాను కుష్టి మరి యొక్క గెహాజీకి రావటం చూస్తున్నా. నయమానేమో స్వస్థ పొందాడు, గెహాజీ ఏమో ఆ యొక్క మరి కుష్టును సంపాదించుకున్నాడు. మనము ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాం, ప్రభు మార్గంలో నడుస్తూ ఉన్నాం. అనుదినము దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఏ విషయాల్లో మన హృదయం కఠినంగా ఉందో, ఏ విషయాల్లో మనం స్వార్థపూరితంగా ఉన్నామో, మరి కీర్తనలో చెప్పినట్టు ఏ విషయాల్లో దేవుని వైపు పడకుండా లోకం వైపు చూస్తూ మన సొంత జ్ఞానము, సొంత ఆలోచనలు, సొంత తలంపులతో ఈ విధమైనటువంటి గర్వ సంబంధంగా, అహంకారంగా, లేకపోతే ఇంకొక రీతిగా మనం సత్యాన్ని గ్రహించకుండా మనం జీవిస్తున్నాము. ఈ యొక్క మండల కాల ధ్యానంలో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకొని మరి ఏ విధంగా అయితే ఆ మతాచారులు చివరికి వచ్చేసరికి అంధులైపోయారో ఆ విధంగా మనం కాకుండా ఆత్మ సంబంధంగా మరి మనము సత్యాన్ని గ్రహించి మన అంతరింద్రియాలు వెలిగింపబడి సత్యాన్ని గ్రహించి సత్య సంబంధులుగా జీవించాలని చెప్పి ఈ యొక్క మండల కాల ధ్యానము మరి మనకు ఒక అవకాశము ఇస్తూ ఉన్నది. కనుక మరి మనం ఈ విధంగా జీవించినట్లు దేవుని ఆత్మ మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహామహిమైన రాజా, రక్షక, మీ యొక్క ఘననామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఏమాత్రము అర్హత లేనటువంటి మమ్మలను మీ యొక్క నిత్య రాజ్యమునకు వారసులుగా చేసుకున్నటకు నాయన సత్య సంబంధిగా మీ ప్రియకుమారుని లోకంలోనికి పంపించి నాయన ఆయన ద్వారా ఈ లోకములో మా తండ్రి వెలుగును ప్రసరింపచేసి ఆ వెలుగులో మా తండ్రి మేము వెలిగింపబడి నాయన మరి సత్యాన్ని గ్రహించి నాయన మీరు కోరుకున్న విధంగా ఈ లోకంలో లోకము వైపు చూడకుండా మీపై ఆధారపడి మరి మా తండ్రి జీవించు భాగ్యమును మాకు దయచేయమని మరి మా తండ్రి యొక్క ధ్యానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున మికిలి వినయముగా ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. త్రియక దేవుని దివ్య సన్నిధి మీకు తోడయండి. ఈ లోకంలో వెలుగు సంబంధాలుగా జీవించినట్లు దేవుని ఆత్మ మీకు సహాయం చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.